ప్రైజ్ ద లార్డ్. ఈరోజు ఆగస్ట్ 13వ తారీఖు 2024 సంవత్సరం మంగళవారం. ఎందుకో తొందరగా దేవుడు నన్ను పిలుచుకుంటే బాగుంటుందేమో, లేదా నేను ఇంకా ఎక్కువ రోజులు భూమి మీద ఉండనేమో అనిపిస్తుంది. ఏది తిన్నా నోటికి చేదుగా ఉంటుంది. నిన్న మధ్యాహ్నం పొట్లకాయ కూర తిన్నా, రాత్రి పుల్కా తిన్నా. ఏదో అనీజీగా ఉంటుంది, ఏది తినబుద్ధి కావట్లా. జీవితమంతా సర్వము నీవేవో నా యేసయ్యా, నా గానము ప్రాణము సర్వము నీవే ఓ నా యేసయ్యా. జీవితమంతా సర్వము నీవే ఓ నా యేసయ్యా, నా గానము ప్రాణము సర్వము నీవే ఓ నా యేసయ్యా. ఆయనే నాకు దారి, ఆయనే నాకు గోల్, ఆయనే నాకు ఆస్తి. ఈ ఉదయకాలం ఏంటో కానీ చాలా ప్రాణం నీరసం ఉంది. ఆ పిచ్చి మొహం ఉందే, ఆ దేవనమ్మ, సముద్రుడు కూతురు సుజాత, ఫ్రాన్సిస్ గారు విజయవాడ భవానీపురం, అదే స్వాతి థియేటర్ దగ్గర క్రీస్తు సంఘం వాళ్ళది, అదే తాళ్ళలో ఏదో వాళ్ళు ప్యాక్ చేస్తున్నారు, అది సౌండ్. స్వాతి థియేటర్ దగ్గర ఉందంటే నేను నిజంగానే వెళ్ళాను. సేవకుల సదస్సు ఉందంటే అది పిచ్చిమోహం ఉంది. తీరా అక్కడికి వెళ్తే సదస్సు లేదు, మీటింగ్ లేదు, ఎండకి చిరాకేసింది. సరే అటునుండి వస్తుంటే ఆయన ఎవరో డానియల్ అంట కారులో నుండి వెళ్తూ నన్ను చూసి ఆపేశాడు కారు. ఏమండి ఈ చిన్న కానుక తీసుకోండి అన్నాడు. వద్దండి అన్న. కాదు మీ వాక్యం నాకు ప్రేరేపణ కలగజేసింది, టిఫిన్ కన్నా పనికి వస్తుంది, ఉంచండి అన్నాడు. పేరు అడిగితే డానియల్ అన్నాడు. కారులో వెళ్తూ ఆగాడు అన్నమాట. ఇదేనండి ఈ నోరు ఏం బాగల. మా పిల్లలకి ఫోన్ చేసేమో వచ్చి 4 రోజులు ఉండమంటారు. నాకు అలా ఇష్టం లేదు. నిన్న ఎండ విపరీతంగా ఉంది, ఈరోజు రోహిణి కార్తెలాగా ఉంది. ఏంటో మరి. వాడు రాజా ఒకసారి నా గది వచ్చి చూసి వెళ్తే నాకు ఎంతో సంతోషంగా ఉంటుంది. ఎందువల్ల రావడం నాకు అర్థం అవ్వదు. అదేంటో కానీ ఎక్కువ ప్రార్థన చేసే వాళ్ళకి దెయ్యం అంటే అపవాదిగాడు శోధనలు కలిగిస్తాడు, చెడగొట్టాలి పడగొట్టాలని. అయితే మన దేవుడు కొనకడు నిద్రపోడు, ఆయన పేరు రక్షకుడు, సేవియర్. ఆత్మ సిద్ధమే ప్రార్థన చేసుకోవటానికి, కానీ శరీరం బలహీనంగా ఉంది. దయచేసి మీ ప్రార్థనలో నన్ను జ్ఞాపకం చేసుకోండి. ఈరోజు ఆ స్వాతి థియేటర్ దగ్గర ఎక్కడో సదస్సు ఉందని ఆ సుజాతతో ఊరంతా తిరిగితే అది పిచ్చి మొహం ఎక్కడా లేదు. ఇక తిరిగి అలాగా వెళ్ళి బస్ ఎక్కి తాళ్ మీదకి వచ్చి కాసేపు కూర్చున్నా. నాలోని ప్రేమ జ్యోతివి వెలుంగనీయుమా, నాలోని ప్రేమ జ్యోతిని వెలుంగనీయుమా. చావు మన చేతిలో లేదండి, పుట్టుట గిట్టుట కొరకే. మోషే అన్నాడు, వీళ్ళందరినీ నేను కన్నానా ఏంటి, ఇశ్రాయేలుల్ని, నన్ను చంపు అన్నాడు. అదేవిధంగా ప్రవక్త బదరీ వృక్షం కింద కూర్చొని నన్ను చంపుము అన్నాడు. అప్పుడు దేవదూతని పంపి దేవుడు రొట్టె
బుడ్డిలో నీళ్లు పంపించి ఇది తిను, నువ్వు 40 రోజులు ప్రయాణం చేయాల్సి ఉంది అన్నాడు. అలాగే యోనా కూడా ఒక దశలో చచ్చిపోవాలనుకున్నాడు. నాకు చావైతే భయం లేదండి, అయితే ఈ భూమి మీద వ్యర్థం, అసలు ఉండడం వేస్ట్. బహుశా ఈ సంవత్సరంలో ఎప్పుడైనా దేవుడు నన్ను పిలుచుకుంటాడేమో అని ఎక్కడో మనసులో అనిపిస్తుంది. ఎవరిని ఉద్ధరించడానికండి కాదండి, నేను అటు ఇటు తిరగడానికి కారణం ఏంటంటే దేవుని యొక్క వాక్యాలు అనేకులు చదువుకుంటారు ఎవరికి నేను చెప్పకుండానే. ఆ ఉద్దేశంతో ఆ విధంగా నా 10 మంది కళ్ళల్లో దేవుని వాక్యం పడాలని. అది అయితే దేవుని దయ వల్ల నాకు తినటానికి రేపు మాపు ఇంకొక నెల 2 నెలల వరకు ఏ లోటు లేదు, రూపాయికి లోటు లేదు. కానీ ఇప్పుడు నాకు మంచి కూర నార కావాలంటే మా పిల్లల దగ్గరికి వెళ్ళిపోతే కోరినంతా ఉంటుంది. కానీ అది కాదు, దేవుడి కోసం నేను ఏం చేస్తున్నా, నా కోసమే ఆలోచిస్తున్నానని బాధ. దయచేసి మీ ప్రార్థనలో నన్ను జ్ఞాపకం చేసుకోండి. ఈ వీడియో ఇంతవరకు చూసినందుకు మిమ్మల్ని, మీ కుటుంబాలని దేవుడు దీవించును గాక. దేవుని పరిచర్యలో మీ రత్నం ఫ్రాన్సిస్. గాడ్ బ్లెస్ యూ. మరొకసారి చెప్తున్నా, ఈరోజు ఆగస్టు 13వ తారీఖు 2024వ సంవత్సరం. ఇది తాళ్ మ్యూజిక్ ప్రాంతంలో చిత్రీకరించడమైంది. మధ్యాహ్నం 1 గంట ప్రాంతంలో ఎండ విపరీతంగా ఉంది. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దేవుని పరిచర్యలో మీ రత్నం ఫ్రాన్సిస్. గాడ్ బ్లెస్ యూ.